మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో వైఎస్ వివేక హత్య కేసులో కదలికలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మేడం. ఇప్పటికే సిబిఐ ఎంట్రీతోనే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఇక హంతకుడు ఎవరో మరి కొద్ది రోజుల్లోనే తెలియబోతుంది అని. దానికి తగ్గట్టు జైలు అధికారుల మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అందులో భాగంగానే కడప డిఐజీని అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు దస్తగిరి గారు కూడా వచ్చి బయట మాట్లాడటం జరుగుతోంది. అంటే నిజంగానే ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్కి ఊతమిస్తూ ఈయన కూడా అవే వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. జైల్లో నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారని చెప్పడం కావచ్చు. ఇక దీనిపైన ఎంక్వైరీ జరగాలని ఆయన కూడా కోరుతున్నారు. సో ఆ దిశగా కూడా ఏమైనా ఎంక్వైరీ జరిగితే ఇంకొన్ని వివరాలు బయటకు వస్తాయంటారా? ఏం చెప్తారు మీరు? మీరు చెప్పినట్టుగా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఈ కడప డిఐజీ ఎవరైతే ఉన్నారో ప్రకాష్, ఆయన నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేసి నెల్లూరు డిఐజీని తీసుకొచ్చి రాజేశ్వర్ అతన్ని ఇక్కడ తీసుకొచ్చాక ఈయనకి అదనపు డిఐజీగా కూడా ఆయనకి పదవి బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ ప్రకాష్ అన్న అతను ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా అంటే హెరాస్మెంట్స్ కావచ్చు, అయితే అన్యాయాలు కావచ్చు, ఎన్ని జరిగాయో అవన్నీ కూడా ఇవాళ దస్తగిరి చెప్పడంలో మనకి పూర్తిగా అవగతం అవుతుంది. అంటే అవి నిజాలే, ప్రకాష్ అలా చేయటం వల్లే ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఒకటి తెలుస్తుంది మనకి. ఇంకొకటి, దస్తగిరి చెప్పిన ప్రెస్ మీట్లో గతంలో నన్ను భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి చాలా వేధించారు. ఎందుకు వేధించారు అతన్ని? అతను అప్రూవర్గా మారడంతో ఎక్కడ విషయాలు బయటకు వస్తాయో, ఎక్కడ బాబయ్య హత్య తమ మీద పడుతుందో అనే భయంతో వాళ్ళు ఇతన్ని బాగా హెరాస్ చేయటం, నువ్వెందుకు అప్రూవర్గా మారావనో లేకపోతే నువ్వు నిజాలు చెప్పకనో మొత్తానికి అతని మీద ఒత్తిడి అయితే తీసుకొచ్చారు. దీనికి సాయం మనం చెప్పుకునేట్టుగా శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జైల్లో, శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి, అతను కూడా నన్ను బాగా వేధించాడు, నా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, నీకు ఎంత ధనం కావాల్సినా ఇస్తాము, నువ్వు నోరు విప్పద్దు, నీ స్టేట్మెంట్స్ అన్నీ వెనక్కి తీసుకో అని నన్ను బతిమాలారు అని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రకాష్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు కాబట్టి ఇవాళ ధైర్యంగా దస్తగిరి ముందుకు వచ్చాడా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అవన్నీ మీరు బయటకు తీయండి, నిజానిజాలు బయటకు వస్తాయి. వాళ్ళు నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టారో మీకు తెలుస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడారు, నన్ను ఏ రకంగా బెదిరించారు, నన్ను ఎలాగ ప్రలోభ పెట్టాలని అనుకున్నారో మీకు ఆ విషయాలన్నీ అందులో కనిపిస్తాయి అని అతను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సందేహం, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 2.5 నెలలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి, ఇవాళ ఈ ప్రకాష్ని మార్చాక ఎప్పుడైతే మారుస్తారని తెలిసిందో అప్పుడు వీళ్ళు ఇవన్నీ కూడా ఈ ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ చెరిపేయకుండా ఉంటారా? ఆల్రెడీ అంటే వీళ్ళకి దహనాలు చేయడాలు, దగ్ధం చేయడాలు, మాయం చేయడాలు వైసీపీ వాళ్ళకి కొట్టిన పిండి కదా. మరి ప్రకాష్ ఆల్రెడీ దాన్ని ఏమైనా చేశాడా, లేదు ఆ మాయమైపోయిన ఫుటేజ్ని ఏమైనా తీయడానికి అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. మరోపక్క ఈ దస్తగిరిని బెదిరించిన వాళ్ళల్లో అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది దస్తగిరి ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన దోషి అతనే కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిరగటం వల్లే కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని సునీత కావచ్చు, షర్మిల కావచ్చు పిలుపునిచ్చారు కడపలో. కాబట్టి వీటన్నింటికీ కూడా దస్తగిరి అనేవాడే కారణం. కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి విషయం ఏదైతే ఉందో అవినాష్ రెడ్డి పేరు కూడా బయటకు తీశాడు. సో ఆల్రెడీ సిబిఐని పక్కదారి పట్టించి, సిబిఐని బెదిరించి, సిబిఐ మీద కేసులు పెట్టిన అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎటువంటి దోషి కాకపోతే, అసలు ఈ హత్యలో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ధైర్యంగా సిబిఐని ఎదుర్కొనేవాడు కదా ఆ రోజు. ఇవన్నీ చెయ్యలేదు. ఇప్పుడు దస్తగిరికి థ్రెట్ ఉంది కాబట్టి అతనికి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చారు, కానీ అది సరిపోతుందో లేదో మనకు తెలియదు. అయితే ఇక్కడ దస్తగిరికి ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే, కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఇవాళ అతను ధైర్యంగా వీధుల్లో తిరగగలుగుతున్నాడు. లేకపోతే ఈ పార్టీకి మొత్తం కేసు ఉండదు, దస్తగిరి ఉండేవాడు కాదు. కాబట్టి దస్తగిరి అడిగిన దాంట్లో న్యాయం ఉందండి. ఇవాళ కడపలో ఉండే అతను ఎస్పీ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, దీని మీద దృష్టి పెట్టి ఆయన కొంచెం నిజాయితీపరుడు అంటున్నారు కాబట్టి ఆ ఫుటేజ్ అంతా బయటకు తీసి ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటి అనేది తెలుసుకుని దస్తగిరి కోరినట్టుగా దాని మీద విచారణ జరిపితే బాగుంటుంది. ఇంకోటి మేడం, అసలు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో అసలు పోలీసు పనితీరుపైనే ప్రజలకు నమ్మకం కోల్పోయేలాగా, విశ్వాసం కోల్పోయేలాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు దస్తగిరి చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే నవంబర్ 28వ తారీఖున చైతన్య రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే వచ్చి ఆఫర్ చేశాడో, తనకి మనీని బెదిరించాడో, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు, ఆ ఫుటేజ్ కావాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. దీనిపైన
ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కూడా కలుస్తానని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇంకా మరో పక్క చూస్తే ఇప్పటికే వింటూ ఉన్నాం, ఈ ముంబై నటి కేసులో కూడా అప్పటి విజయవాడ సిపి అయినటువంటి క్రాంతిరాణ టాటా విశాల్ కొన్ని వేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా అంటే గత ప్రభుత్వంలో మనం చెప్పుకుంటూ వచ్చాం, పోలీసు శాఖ సరిగా పనిచేయట్లేదు, వైసీపీకి తొత్తులుగా ఉంటుంది అని చెప్పి. సో వాటన్నిటికీ సాక్ష్యాలు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అసలు ఈ 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే విధంగా పనిచేసిందా? ఇప్పుడు అధికారులందరినీ ఏం చేస్తే ముందు తరాలకు అంటే నెక్స్ట్ రాబోయే వాళ్ళకు ఒక పనిష్మెంట్ లాగా, ఒక గుణపాఠం లాగా, లేకపోతే ఒక అంటే ఫ్యూచర్లో ఇలాంటివి చేయకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పోలీసు వ్యవస్థని లేకపోతే పోలీసు శాఖని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. 5 ఏళ్ళు నిర్వీర్యం అయిపోయిన పోలీసు శాఖ, 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు, అంటే ప్రభుత్వానికి కొమ్ము కాసి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, లోకల్ లీడర్స్ అండ చూసుకుని, మొత్తం మీరు చూసారు, అవినాష్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, సుబ్బారెడ్డి, అంటే మొత్తం ఎవరెవరైతే అధికారులు నాయకులు అనుకుంటున్నారో వాళ్ళందరి మాట విని ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళకి తొత్తులుగానే పనిచేస్తుంది చెప్పాలంటే. సో వీళ్ళలో బుద్ధి రావాలంటే నిజంగా నిజాయితీ పనులు ఎవరో ముందు తెలుసుకోవాలి, వాళ్ళకి కీలకమైన పోస్టులు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పదవి నుంచి వాళ్ళని తగ్గించి, ఆ పదవి లేదు వాళ్ళని మొత్తం సస్పెండ్ చేసి, లేదు వాళ్ళని వేరే చోటికి బదిలీ చేసేసి, అంటే అవుట్ ఆఫ్ ద స్టేట్ కొత్త వాళ్ళు పనిమంతులు అయిన పోలీస్ అధికారులను తెచ్చుకుంటే కొంతలో కొంత పోలీస్ శాఖలో ప్రక్షాళన అయితే జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఈరోజు పైనుండే వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే, మంత్రులు మనం మాట్లాడేది, ముఖ్యమంత్రి ఎలాగ స్ట్రిక్టే, మంత్రులు కూడా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ వాళ్ళు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, స్ట్రిక్ట్గా ఉండి పోలీసుల చేత సక్రమమైన పనులు చేయించాలి. అప్పుడు కొంతలో కొంత ఈ 5 ఏళ్ళు అయ్యేసరికి పోలీసులు అంటే మంచివాళ్ళు, పోలీసులు పనిమంతులు, పోలీసులు నిజాయితీగా ఉన్నారు అనే పేరు వాళ్ళు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.